గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణలో లోపాలను గాలికి వదిలేసిన ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరీక్షను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చినా మరోవైపు ప్రభుత్వం అప్పీల్కు పోవాలనుకోవడం పనికిమాలిన చర్య అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మానేసి మరోసారి పరీక్షను నిర్వహించాలన్నారు. హైకోర్టు తీర్పుపై విద్యార్థుల స్పందనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న అందిస్తారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రూప్ 1 విద్యార్థులందరూ కూడా అశోక్ నగర్ చౌరస్తా దగ్గరకు చేరుకొని వారి యొక్క డిమాండ్లను వినిపిస్తున్నారు. అడిగి తెలుసుకుందాం వారి యొక్క డిమాండ్లు ఏంటనేది. ఏం చెప్తున్నారు? మాకు ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తున్నాం. మా పోలీసు సార్లు కూడా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్ ఒకటే, మాకు 29 జీవో రద్దు అయినాకనే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి విజయం అనేటువంటి చాలా పాక్షికం, ఇంకా యుద్ధం అనేటువంటి చాలా ఉన్నది. 29 జీవో రద్దు గురించి సుప్రీంకోర్టులో కొట్లాడాలి. ఇంకా డీబీకి గవర్నమెంట్ వెళ్తున్నది, అక్కడ కూడా మాకు ప్రభుత్వం ఈ మిగతా పార్టీలు సహకరించాలి. ఇది సహకరించాలని అడిగినప్పుడు బండి సంజయ్ గారు ఒక అడ్వకేట్ని మాట్లాడి ఖచ్చితంగా పెడతామని చెప్పారు. ఆ విధంగా పెడుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా వారు లీగల్గా ఈ కేసులో వాళ్ళు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం జీవో 29 రద్దు అయినాకనే ఈ ఎగ్జామ్ను మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి పెడితేనే మాకు న్యాయం జరుగుద్ది అనేది మా యొక్క డిమాండ్. కోర్టు ఈ సమయంలో ఇలాంటి తీర్పుని ఇవ్వడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కోర్టుకు మేమందరం కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రభుత్వం యొక్క తీర్పుకు సంబంధించి కూడా డీజీపీసీ ద్వారా ఇటు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దానికి సంబంధించి వెళ్తున్నారు. ఒకసారి ఒక చెంపతోటి కొట్టించుకున్నాక కూడా ఇంకో చెంప కొట్టించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పోతున్నారు కాబట్టి డివిజనల్ బెంచ్లో ఒక న్యాయ వ్యవస్థలో పోరాడాలంటే అధిక డబ్బులతో కూడుకొని ఉన్నది కాబట్టి దీనికి వాళ్ళని సహకరించాలన్నప్పుడు ఖచ్చితంగా సహకరిస్తున్నారు. మాకు సహకరించినటువంటి వాళ్లకు చిన్నపిల్లల నుండి పెద్దవారికి, చప్రాసి నుండి డీజీపీ వరకు, పొలిటీషియన్స్ లో పిఏ కార్ నుంచి మినిస్టర్ల వరకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిందనేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ మళ్ళా డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి ఏంది, విద్యార్థులకు ఆర్థికంగా చాలా వెనకబడి ఉంటాం, మేము అక్కడ స్థాయికి వెళ్ళలేము, మేము బలం మాకు ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటుంది ప్రభు. అంటే విద్యార్థుల పైన వీళ్ళు కక్ష సాధింపు చర్య తీసుకుంటుందా ప్రభుత్వం? ఇది కూడా ఆలోచించాలి. విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బరాబర్గా మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ నుంచి పెట్టాలి. కానీ డివిజన్ బెంచ్లకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం అని చెప్పేసి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది? అంటే విద్యార్థులకు అన్యాయం చేయడంలో, నిరుద్యోగులకు అన్యాయం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తూ ఉంది నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం. దీనిపైన ప్రభుత్వం కూడా సమాలోచన చేసేసి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలనేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పులేంటి, ఈసారి వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఏం చెప్తారు? గతంలో డే 1 నుంచి గ్రూప్ 1 విషయంలో అన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి క్వశ్చన్ల విషయంలో కానీ, జియోల విషయంలో కానీ మొదటిగానే చెబుతున్నాం. ఎందుకంటే ఇవాళ జియో 29 అనేది బడుగు బలహీన వర్గాలకు, పీడిత వర్గాలకు అన్యాయం చేసిందని చెప్పేసి గౌరవ కోర్టుకు కానీ, టీజీపీఎస్సీ బోర్డుకు కానీ, రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు మా విన్నపాలు చేపించినాం. కానీ వాళ్ళు పట్టించుకున్న పాపానబలు. ఎంతసేపు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఈ సఫర్ గల కారణాలు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, చేయట్లేరు. ఎందుకంటే ఇలా జియో 29 అనేది బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. ఇలా బీసీ బిడ్డలకు కానీ, ఎస్టీ బిడ్డలకు కానీ, ఎస్సీ బిడ్డలకు కానీ అందరికీ అన్యాయం జరిగింది. మరి ఎందుకు మాట్లాడతలేరు? మీ ఓట్ల విషయానికి వస్తే అందరు కావాలనుకుంటారు. మరి ఈ 29 విషయం వచ్చేసరికి ఎందుకు మాట్లాడతలేరు? ఏ బీసీ నాయకుడు కానీ, ఏ ఎస్టీ నాయకుడు కానీ, ఏ ఎస్సీ మంత్రి కానీ, ఏ ఒక్కరు ఫైనల్ ఏం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మీరు గెలవరు. కాబట్టి దీన్ని ఇక్కడనే వదిలేసి మళ్ళీ ప్రీలిమ్స్ కాడ నుంచి జియో 55 ప్రకారం ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పి కోరుచున్నాం. మొత్తానికి ప్రభుత్వం ఇప్పటికే ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి అనేక లోపాలతో కూడుకున్నటువంటి పనులు చేసింది కాబట్టి మరలా డివిజన్ బెంచ్లకు వెళ్ళడం, పైకోర్టులకు వెళ్ళడం అనేది సంబంధించి కూడా ఆ పనులు మానుకొని ఎగ్జామ్ను మరలా రీకండక్ట్ చేయాల్సిందంటూ కూడా విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, అశోక్ నగర్ నుంచి.